తెలుసో తెలియదు కానీ 10 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు అంటే మనం ఆలోచన చేసుకోవాలి. సుమారు 3 కోట్ల 10 లక్షల మంది ఈ రోజు డ్రగ్స్ కు గంజాయి కూడా అలవాటు అయినటువంటి పరిస్థితి. 2 కోట్ల మంది అయితే గంజాయికి పూర్తిగా అలవాటు అయినటువంటి పరిస్థితి అంటే మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 లెక్కలు చేస్తే, అంతర్జాతీయంగా లెక్కలు చేస్తే 300 టన్నుల గంజాయి పట్టుకుంది. ఎన్ని టన్నులు? 300 టన్నుల గంజాయి. 6% ఉంటే 2017 వచ్చిన కల్లా 20% అయింది. 352 టన్నులు పట్టుకున్నట్టే మనం ఒకసారి చూచాలి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన చేస్తున్న ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి యువతరం చాలా గట్టి ఉన్నటువంటి యువతరం దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుతంత్రాలు చేస్తున్నాక దాని నుంచి విముక్తి కావాలంటే మీలాంటి బాల్యం ఉన్నటువంటి విద్యార్థులు మేల్కొని భారతదేశం యొక్క జ్యోతులు, భారతదేశం యొక్క కాంతులు, భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకున్నటువంటి శక్తివంతులు మీరు విద్యార్థులు అనేటువంటి కార్యక్రమం విషయాన్ని కూడా వాళ్ళందరూ కోరుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చదివేస్తున్నారు కదా, కొన్ని ప్రాంతాలు చూస్తుంటే అసలు చేతులు అగరబత్తులు ఉంటాయి, కాలు మోమబత్తులు ఉంటాయి. ఎందుకంటే మొత్తం డ్రగ్స్ కు పుస్తకాలు మనం చూస్తున్నాం. యూనివర్సిటీలలో తీసుకున్నా, పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాల తీసుకున్నా, చిన్న చిన్న పిల్లలకు చాక్లెట్ల బిస్కెట్ల ఇచ్చుకుంటా వాళ్ళు మొత్తము మత్తుమయం చేస్తున్నారు. ఆ మత్తుమయం చేసేటువంటి ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ స్థాయిలో సరే కూకుడి నెలలు చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం మా విద్యార్థులకు మీరందరూ కూడా ముందుకు మిమ్మల్ని అందరూ ఓటున్న విషయాన్ని కూడా మరొకసారి చేసుకుంటాం.